పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. విజయవాడలో ప్రవీణ్ 4 గంటల పాటు ఎక్కడున్నారన్న ప్రశ్నకు సాంకేతికంగా ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ కేసులో సీసీ ఫుటేజీలు కీలకంగా మారాయి. రాజమండ్రి చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవడంతో సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా ప్రవీణ్ ప్రతి కదలికను పోలీసులు గుర్తించారు. దీనికోసం విజయవాడ, రాజమండ్రి పోలీసులు మొత్తం 300 కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు. ఈ సీసీ కెమెరా ఫుటేజ్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కోదాడలో మద్యం కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా చెల్లించారు. ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించడానికి ముందే ప్రవీణ్ మద్యం తాగినట్లు అనుమానిస్తున్నారు. సరిగ్గా కంచిచర్ల పరిటాల మధ్య అదుపు తప్పి పడిపోవడంతో బుల్లెట్ హెడ్ లైట్ పగిలిపోయింది. సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి. ప్రవీణ్ చేతులకు గాయాలయ్యాయి. అక్కడి నుంచి గొల్లపూడి చేరుకున్న తర్వాత బంక్ వద్ద పెట్రోల్ పోయించుకున్నారు. అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు బంక్లోని ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. అప్పటికే ప్రవీణ్ చేతులపై కొట్టుకుపోయినట్లుగా గాయాలున్నాయని, బుల్లెట్ హెడ్ లైట్ ఊడిపోయి ఉందని బంకు సిబ్బంది వివరించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ ను పెట్రోల్ బంకు నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జాతీయ రహదారిపై దుర్గగుడి ఫ్లైఓవర్, రాజీవ్ గాంధీ పార్క్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మీదుగా బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్ ఎక్కి మహానాడు జంక్షన్ కు చేరుకున్నారు. ఆ మార్గంలోని అన్ని సీసీ కెమెరాలో ప్రవీణ్ బుల్లెట్ పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. మహానాడు కూడలి దాటాక రామవరప్పాడు రింగ్ వస్తోంది. ఇక్కడ సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు ప్రవీణ్ కనిపించకపోవడంతో మహానాడు కూడలి రామవరప్పాడు రింగుకు మధ్యలో ఏదో జరిగిందని అనుమానించారు. అయితే రామవరప్పాడు రింగుకు 10 మీటర్ల దూరంలోనే వోక్స్ వ్యాగన్ షోరూం కు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ పై నుంచి ప్రవీణ్ పడిపోవడంతో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ ఎస్ఐకి విషయం చెప్పారు. ప్రవీణ్ ను పైకి లేపి పక్కన ఉన్న రైలింగ్ వద్ద కూర్చోబెట్టారు. మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రవీణ్ బుల్లెట్ పై ఏలూరు వైపు బయలుదేరారు. ట్రాఫిక్ ఎస్ఐ వద్దని వారించినా ఆయన ఆగలేదు. ఈ దృశ్యాలు ఎన్నోటెల్ హోటల్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. టోల్ గేట్లు దాటుకుని ఏలూరు చేరుకున్నాక అక్కడ టానిక్ వైన్స్ లో మద్యం కొని ఫోన్ పే చేశారు. ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రవీణ్ పగడ్బందీ ఏర్పాట్లతో బయలుదేరారు. తలకు జావా కంపెనీ హెల్మెట్, కాళ్లకు తెలుపు రంగు బూట్లు, బుల్లెట్ కు వెనుక ఓ బ్యాగ్ పెట్టుకున్నారు. విజయవాడ చేరుకునేలోపే అక్కడ అనేక చోట్ల ఆగినా ఎక్కడా హెల్మెట్ తీయలేదు. విజయవాడ చేరుకున్నాక రామవరప్పాడు రింగ్ సమీపంలో పడిపోయారు. ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుకు ఆయన ఎవరో తెలియదు. బుల్లెట్ హెడ్ లైట్ పగిలిపోయి వైరుతో వేలాడుతుండటంతో సేఫ్టీ రాడ్లు వంగిపోవడం, చేతులకు కొట్టుకుపోయినట్లుగా గాయాలు ఉండడం, హెల్మెట్ కు సొట్టపడడంతో వీడియోలు, ఫోటోలు తీశారు. ఆ రోజున బుల్లెట్ పైనుంచి పడిపోయిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని, హెల్మెట్ ధారణపై అవగాహన పెంచడానికి ఫోటోలు, వీడియోలు తీశారని అధికారులకు ఎస్ఐ సుబ్బారావు వివరించారు.
రైట్, ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలు ఒక్కొక్క చిక్కుముడి వీడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మొత్తంగా పోలీసులు అయితే అన్ని సీసీ ఫుటేజ్లు అయితే పరిశీలిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రామరపడ వచ్చే జంక్షన్ మధ్యలో ఇక్కడ ఎస్ఐ సుబ్బారావుతో పాటు స్థానికంగా ఉన్న హోటల్లో ఉన్న కుర్ర నాగార్జున కూడా అతనికి సఫరీలు చేశాడు. ఇప్పుడు నాగార్జున మనతో ఉన్నాడు. తమ్ముడు, ఆ రోజు ఏం జరిగింది, నీకు తెలిసిన సమాచారం ఏంటి? సార్, ఇక్కడ నుంచి ఎస్ఐ గారు తీసుకొచ్చారు సార్, మా హోటల్ దగ్గర తీసుకొచ్చి నీళ్ళు ఇవ్వమన్నారు, నీళ్ళు ఇచ్చాను సార్. కొంచెం టీ ఇవ్వమంటే టీ ఇచ్చాను, కొంచెం టీ తాగి అక్కడ గ్లాస్ పెట్టున్నారు. అక్కడ నుంచి కొంచెం నీరసంగా ఉన్నారని ఇలా నడుచుకుంటే ఎస్ఐ గారు తీసుకొని వచ్చారు బండి దగ్గరికి. అయితే మళ్ళీ ఎస్ఐ గారు పిలిచారు, బాబు ఇట్రా అన్నారు. ఏం సార్ అంటే కొంచెం హెడ్ లైట్ పగిలి ఉంది, దానికి దారం కట్టడానికి దారం తీసుకురామంటే దారం తీసుకొని వచ్చాను. తీసుకొచ్చి కట్టాను, అది ఉండలేదు. నేను కట్టిన దారం కూడా బుల్లెట్ బండికి ఆ హెడ్ లైట్కి ఓసుకుంటుంది. నేను ఆ పొట్లాలు కట్టే దారం కదా, కట్టింది కూడా ఉంటుంది. అయితే అది ఉండలేదని చెప్పాను. ఎక్కడికి వెళ్ళాలి సార్ అని ఈ లోపు ఎస్ఐ గారు సుబ్బారావు గారు అడిగి ఉన్నారు. అడిగితే రాజమండ్రి వెళ్ళాలని చెప్పాను. సార్, హెడ్ లైట్ వెళ్ళగట్లేదు కదా, మరి ఇప్పుడు ఎలా సార్ అంటే రెస్ట్ తీసుకోమని ఇద్దరు చెప్పుంటే లేదు అర్జెంట్గా వెళ్ళాలని చెప్పి స్టార్ట్ చేస్తున్నాడు. ఈ లోపు మేము ఆ సోవ కోసం వెళ్ళాను, ఇనప సోవ అయితే ఉంటుంది కదా అని. ఎస్ఐ గారేమో లోపలికి వెళ్ళారు తీసుకెళ్ళడానికి. ఈ లోపు స్టార్ట్ చేసుకుని వెళ్ళారు సార్. ఇక్కడ 35 మినిట్స్ ఉన్నాడు సార్. టీ తాగుతూ అయితే ఇక్కడ కూర్చొని ఉంటామండి. మీరు టీ ఇచ్చారా? మీ దగ్గరికి వస్తే ఇచ్చాను సార్, నా చేతుల మీద ఇచ్చాను. నేను చర్చికి వెళ్తానండి, నేను చర్చికి వెళ్తాను. పాస్టర్ గారని నాకు తెలియదు. ఆ బుల్లెట్ బండి చూసి నాకే గుర్తుపెట్టా. అప్పుడు అక్కడ మాత్రం మాస్క్ తీశారు. అప్పుడు దాకా అసలు మాస్క్ తీయలేదు. ఇప్పుడు మొత్తం ఆ రోజు గాయాలు కానీ అన్నీ ఉన్నాయి. మీతో మాట్లాడా? దెబ్బలు అయితే ఏం లేవు సార్. మట్టి అంటుంది, ఎర్ర మట్టి అంటుంది. ఎర్ర మట్టి మాత్రం చొక్కాకి ప్యాంటు అంటుంది. దెబ్బలు అయితే ఏం తగలలేదు. ఎస్ఐ గారు అటు నుంచి కూర్చున్నారంటే తీసుకొచ్చారు. ఎస్ఐ గారు తీసుకొచ్చారు. ఈ లోపల పడుకున్నాడా అంటే సార్ తీసుకొచ్చినప్పుడు ఎంతసేపు ఉన్నారు తెలియదు సార్. నా దగ్గరకు వచ్చి బుల్లెట్ బండి పెట్టి మాత్రం 35 మినిట్స్ ఉన్నారు సార్. 30-35 నిమిషాలు ఇక్కడ అడిగాను సార్. రాజమండ్రి వెళ్ళాలని ఎస్ఐ గారు అడిగారు. ఏ ఊరు వెళ్ళాలండి, మీరు రిచ్ గా ఉన్నారు అని చెప్పి అడిగితే రాజమండ్రి వెళ్ళాలని చెప్పారు. స్టార్ట్ చేసి ఇటు నుంచి వెళ్ళిపోయారు సార్. ఎస్ఐ గారు మాట్లాడాలి, అర్జెంట్గా వెళ్ళాలన్నారు, వెళ్ళిపోయారు. నీరసంగా ఉన్నాడు, రెస్ట్ తీసుకుని అంటే లేదు వెళ్ళాలని వెళ్ళారు. అవును, ఇది ముఖ్యంగా ఈరోజు ఆ రోజు ఘటన జరిగిన రోజు సంబంధించి ప్రధానంగా ఈ ప్రవీణ్కి సంబంధించి ఇప్పుడు ఎవరైతే ఆ రోజు ప్రత్యక్ష సాక్షి ఉన్నాడో ఎస్ఐ సుబ్బారావుతో పాటు హోటల్లో పనిచేసే నాగార్జున కూడా ఆయన సఫరీలు చేయడంతో పాటు బుల్లెట్ చూసి పాస్టర్గా నేను గుర్తించానని కూడా చెప్తా ఉన్నాడు. అయితే ఆవిడ తానే స్వయంగా టీ చేసి ఇవ్వడం, బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోతే దాన్ని కింద వేలాడుతున్న వాటిని బాగా మొత్తం సరి చేసి దారంతోనూ తీగతోనూ కట్టేందుకు కూడా ప్రయత్నించడం కూడా నాగార్జున చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ నుంచి ఆయన ఉన్న కండిషన్ బట్టి వెళ్ళొద్దని ఎస్ఐ సుబ్బారావు గారు పదే చెప్పినప్పుడు కూడా తాను వెళ్ళగలను, వెళ్ళే పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి పాస్ట్ ఇక్కడ నుంచి బయలుదేరినట్టు కూడా చెప్తా ఉన్నారు. అక్కడ పడిపోయిన దగ్గర నుంచి ఇక్కడ తీసుకురు ఆటో డ్రైవర్లు ఎస్ఐ సుబ్బారావు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇక్కడ ఈ హోటల్లో పనిచేస్తున్న నాగార్జున అలాగే సిబ్బంది కూడా అతను సఫరీలు చేయడంతో పాటు టీ కూడా అందించారు. ఆ తర్వాత ఇక్కడ టీ తాగిన తర్వాత 30 అరగంట తర్వాత ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినట్టు కూడా చెప్తా ఉన్నాడు. ఏదేమైనా కూడా విజయవాడలో 3 గంటల పాటు ఈ విధంగా ఆయన ఇక్కడ ఉండటం మిస్టరీ ఛేదించడంతో పోలీసులు ఈ కేసులో దాదాపుగా చాలా పురోగతి సాధించినట్టు చెప్పవచ్చు. అయితే ఇక ఇక్కడ నుంచి కూడా ఆయన రాజమండ్రి వరకు వెళ్ళిన సందర్భంలో ఎక్కడెక్కడ ఆగాడు, ఏమైనా ఎవరెవరితో ఏం మాట్లాడాడు, లేకపోతే ఏ ఘటనలు జరిగిన అంశాలపై కూడా మరింత లోతుగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అనంతరం ఈ మొత్తం విచారణ పూర్తి చేసిన తర్వాత ఆ కేసు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. శ్యామ్ ప్రసాద్తో వరప్రసాద్, ఏపీ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.